ఈ ఈ పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ కనుక ఉంటే ఎలా ఉపయోగపడేది? మంచిదే వాలంటీర్ వ్యవస్థ. పోనీ 100 మంది 100 ఇళ్ళకి ఒకటి పెట్టినా పోనీ ఆయన ఎక్కువ పెట్టాడని అనుకుని పని లేకుండా తీసేసాడు అనుకో చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారుగా 5,000 అలా 10,000 పెంచుతానన్నాడు. పెంచి ఉంచినా బాగుండేది, మరి పెంచలేదు. ఇంకా ఇంపత్తులో ఇన్ని కోట్లు నష్టం వచ్చేసింది, వేల కోట్లు. ఇంత నష్టం వచ్చేది కాదు. అప్పుడు ఉండుంటే సేఫ్ అయ్యాలంటారా ప్రజలు? సేఫ్ అయ్యేవాళ్ళే. ఏదైనా మనిషికి తోడు కదండి. ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దని చెప్తావు, ఒక 50 ఇళ్ళు ఉన్నాయి, ఇట్లా చేయని చెప్తారు, ఆగేవాళ్ళు. మనుషులు మరణించారు, ఆస్తి నష్టం జరిగిందిగా. అది అంటే వాళ్ళు ఉండుంటే ముందుగా సమాచారం వెళ్ళేది, ఇబ్బంది ఉండకపోయేది. సమాచారం వెళ్ళేదే, ఇబ్బంది ఉండేది కాదు. అంటే ప్రభుత్వ వాలంటీర్ వ్యవస్థనే మళ్ళీ కొనసాగించాలంటారా? సాగించట్లేదుగా, తీసేసాను అన్నాడు, 10,000 ఇస్తానన్నాడు, ఆశ పెట్టాడు. వాళ్ళు కూడా ఓట్లు అట్టే వేసి ఉంటారు. వేసినందువల్ల అన్న కూడా కనీసం లేకుండా ఇబ్బంది పాలవుతుంది. మరి ఎందుకని అంటారు ఎన్నికల ప్రచారాల్లో కొనసాగిస్తామని ఇప్పుడు సచివాలయం సిబ్బంది చేత వినియోగించుకుంటున్నారు కదా? ఇప్పుడు అది ఎన్ని మరి ఆయన లోటుబాట్లు ఆయనకి తెలుసు, మనకేం తెలుసు. చెప్పింది చేస్తాం, చెప్పింది చెయ్యాలి, మరి చేయను అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తాం మనం? అయితే గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఎలాంటి సేవలు అందించిందంటే మీరు ఏం చెప్తారు? సేవలు బాగానే అందించింది, ఇంటింటికి వచ్చారు, అన్నీ అందించారు. కరోనా టైంలో బాగానే ఉపయోగపడ్డారు, అందరికీ మంచిగా జరిగింది. వాళ్ళ వల్ల కూడా కరోనా టైంలో మనం ఇంటికి వెళ్తాక మన నాన్న చనిపోయినా ఏమైనా జరిగినా వాళ్ళే ముందుండి చేశారని అందరూ అనుకుంటున్నారు, చేయటం కూడా జరిగింది. మనం భయపడినప్పుడు టైంలో కూడా వాళ్ళు ముందుకు వచ్చారనే చెప్పుకోవాలి. మనం భయపడ్డాం రోడ్డు మీద రావడానికి, ఆ టైంలో కూడా వాళ్ళు ముందుకు వచ్చి పనిచేశారు. వాళ్ళ నుంచితే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ కనుక కొనసాగించుంటే ఎలా ఉండేది? బాగుండేది బాబు. ఇప్పుడు కొంచెం ఎక్కువ అవుతున్నారు అనుకో, 50 ఏళ్ళకి ఎక్కువ అని. అంటే 50 ఏళ్ళకి ఎక్కువ అంటే 5,000 కదా. ఒక ఇంటికి 100 రూపాయలు తీయాలంటే రోజుకు 3 రూపాయలు తీసినట్టే కదా. అట్లా కాకుండా 100 ఇళ్ళకి పెట్టినా బాగుండేది. 10,000 ఇస్తానన్నాడు, 100 ఇళ్ళకి ఒకళ్ళని పెట్టినా నడిపేది. అది 100 ఇళ్ళకి ఒకళ్ళని పెట్టినా రోజుకు 3 రూపాయలు తీసే కంటే 100 ఇళ్ళ మీద రూపాయన్నర తీయటం అంటే పెద్ద ఇష్టమే కాదుగా. అది అంటే వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగానే ఉండేది, ఇబ్బందులు ఉండకపోయా? ఇబ్బందులు అసలు ఉండేవి కాదు. మరి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేక పెన్షన్ కూడా గ్రామ పంచాయతీలకు వెళ్ళి తీసుకొచ్చుకోవడం ఇస్తున్నారు, ఇవ్వట్లేదని అట్లా ఇస్తున్నారు. ఎవరో కూడా వచ్చి ఇస్తున్నారు, టైం సరిపోతుంది. ఈ పనే కాకుండా వాళ్ళు ఎక్స్ట్రా పనులు చేసేవాళ్ళు కదా. కొత్త పథకాలు వస్తే పెట్టుకుంటానికి వాళ్ళు ఉండేవాళ్ళుగా. ఇప్పుడు ఏమన్నా మీ పిల్లలు చదువుకున్నారు, ఇంకా అమ్మఒడి పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకుంటారు? కొత్తగా వెళ్ళేవాళ్ళు ఎట్ట పెట్టుకుంటావు? ఇప్పుడు వాళ్ళు ఉన్నారనుకో, ఇంటింటికి వస్తున్నారు, నీకు ఇది కావాలి. కరోనా టైంలో అన్నీ సప్లై చేశారు, మందులు కానీ అన్నీ. అది